జగన్ రాజకీయాలకే పనికిరాని ఒక నాయకుడని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తి అంటూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో నెల్లూరు 9వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు అడుగడుగునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ ఇంటి వద్దకు వచ్చిన మంత్రికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకుని కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పనులను మెచ్చుకుంటూ మంత్రి నారాయణ పనితీరును అభినందించారు. అదేవిధంగా తీసుకుంటే అన్నా క్యాంటీన్స్ కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఎందుకు మూసాడో తెలీదు. మా మీద కోపం ఉండొచ్చు, దాన్ని రూపాయి చేసి ఉండొచ్చు, దాన్ని 2 రూపాయలు చేయమనండి, లేదంటే ఆయన పేరే పెట్టుకోమనండి. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే కేవలం 11 సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేశారు. ఆఖరాకి అపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేశారు. అపోజిషన్ కావాలంటే 10% రావాలి, అవి కూడా రాలా. 18 సీట్లు రావాలా, అవి కూడా రాకుండా తీసి అవతల పారేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. అదేవిధంగా ల్యాండ్ టైలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అంటే మన ఆస్తిని